హాయ్, నేను మీ డాక్టర్ జ్యోతిష్మతిని, శ్రీ రాఘవేంద్ర ఫర్టిలిటీ సెంటర్, మైలాదేవిపల్లి నుంచి. ఈరోజు మనము పీసీఓడికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మే 12, 2026న ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ప్రకారం ఇప్పటి నుంచి పీసీఓఎస్ని పిఎంఓఎస్గా పిలవాలి అని మార్పు చేయడం జరిగింది. అసలు ఉన్న కండిషన్కి ఈ పేరునేంటి, ఈ మార్పులేంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పీసీఓడి హిస్టరీకి వెళ్తే మనం డాక్టర్స్ వాళ్ళు మొదటిగా ఈ కండిషన్ని, అంటే కొంతమంది లేడీస్లో వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే వీరికి ఉబకాయము, హిర్సుటిజం అంటే మేల్ ప్యాటర్న్ లోపల హెయిర్ డిస్ట్రిబ్యూషన్, ఫేస్ మీద ఎక్కువగా హెయిర్ ఉండడము, ఇటువంటి కండిషన్స్ అండ్ పీరియడ్ రాకపోవడం. ఈ 3 ఉన్న గ్రూప్ ఆఫ్ లేడీస్ని వీళ్ళు చూసుకొని వాళ్ళ లోపల సర్జరీ చేసి వాళ్ళ అండాశయాల్లో, ఓవరీస్లో ఒక చిన్న పార్ట్ తీసి వెడ్జ్ రిసెక్షన్ అంటే ఒక చిన్న ముక్క తీస్తే చాలు వీళ్ళ కండిషన్లో ఇంప్రూవ్మెంట్ అనేది నోటీస్ చేశారనమాట. సో దీన్ని స్టీల్ లెవెంథాల్ సిండ్రోమ్ అనే పేరు పెట్టారు. సో పీసీఓడికి ఒరిజినల్గా ఉన్న పేరు ఇది. అయితే కాలక్రమేణా ఈ సర్జరీస్ చేసేటప్పుడు ఈ అండాశయాలు అనేటివి ఒక ద్రాక్ష గుత్తుల్లాగా కనపడము, అంటే ఫుల్ ఫాలికల్స్తోని నార్మల్గా ఉండాల్సిన కంటే ఎక్కువ ఫాలికల్స్లో వాటి అపియరెన్స్ చాలా సిస్ట్స్గా ఉన్నట్టు ఉండడము, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు కూడా ఇవన్నీ చిన్న చిన్న ఫ్లూయిడ్ ఫిల్మ్ స్ట్రక్చర్స్ లాగా కనిపించడము. సో దీనికి పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనే పేరు పెట్టారు. వాటర్ ఎవ్రీవేర్, నాట్ అ డ్రాప్ టు డ్రింక్. ఫాలికల్స్ ఎవ్రీవేర్, నాట్ ఎ నైట్ టు ఓవ్యులేట్. గండిగోవు పాలు గంటెడైన చాలు, కడివెడైననేమి కరము పాలు. మంచి ఎగ్గునిచ్చు ఫాలికల్ ఒక్కటైన చాలు, బోలెడున్ననేమి పీసీఓడి ఫాలికల్స్. సో పీసీఓడికి సంబంధించిన పెథాలజీ ప్రాబ్లమ్ ఈజీగా అర్థం అవ్వడానికి ఈ ఎగ్జాంపుల్స్ మనము చెప్పుకుంటాం. అంటే ఓవరీస్లో చాలా సిస్ట్స్ లాగా ఉండే ఇంప్రెషన్ మనకు క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ పేరు పెట్టారు. మళ్ళీ ఓవర్ టైం మనకి ఈ పీసీఓడిని పీసీఓఎస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అంటే ఈ కండిషన్ తక్కువ సివియారిటీతో ఓన్లీ ఓవరీస్కి రెస్ట్రిక్ట్ అయి ఉండి ఫర్టిలిటీ ఆర్ గైనిక్ ప్రాబ్లమ్స్ మేజర్గా చూసే వాళ్ళకి పీసీఓడి అనేవాళ్ళు. అదే ఈ ప్రాబ్లంతో పాటు జనరల్గా హార్మోన్ చేంజెస్ ఫుల్ బాడీలో ఎఫెక్ట్ అయితే కనుక అది మల్టిపుల్ హార్మోనల్ ప్రాబ్లంగా కన్సిడర్ చేసి దాన్ని పీసీఓఎస్ అని అనడం మొదలుపెట్టారు. మరి ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేటి మనకు అలవాటైన ఈ సమాజంలో ఇప్పుడు కొత్తగా ఈ పిఎంఓఎస్ అనేది ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏంటంటే సిస్ట్స్ అనేటివి జనరల్గా సిస్ట్ అంటే ఏంటిది? ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ స్ట్రక్చర్. మామూలుగా మనం అండాశయాల్లో చూసే సిస్ట్స్ పలు విధాలుగా ఉండొచ్చు. బ్లడ్ నిండి ఉన్న సిస్ట్ని హెమరేజిక్ సిస్ట్ అంటాము, క్లియర్ ఫ్లూయిడ్ ఉన్న సిస్ట్ని క్లియర్ సిస్ట్ అంటాము, ఏమైనా గడ్డల్లాగా ఉన్న సిస్ట్ని మనము సాలిడ్ సిస్ట్ అని అంటాం. సో ఈ అన్ని సిస్ట్ల ట్రీట్మెంట్ యూజువల్గా ఆ పర్టికులర్ సిస్ట్ని తీసేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు, అంటే ఆ సిస్ట్ రిమూవల్ ఆర్ సిస్టెక్టమీ చేస్తే ఆ సిస్ట్ అనేది పోతుంది. కానీ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానీ పాలిసిస్టిక్ ఓవరీలో కనుక మనము ఈ సిస్ట్స్ అనేటివి అబ్నార్మల్గా ఏర్పడిన ఫ్లూయిడ్ ఫిల్మ్ స్ట్రక్చర్స్ కావు. నార్మల్గా ఎగ్ పెరగవలసిన ఫాలికల్సే ఎక్కువ నంబర్స్లో ఉండడం వల్ల ఇది ఒక సిస్ట్, చాలా సిస్ట్స్ ఉన్న అపియరెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ పీసీఓడిలో చూసే సిస్ట్స్ అబ్నార్మల్ సిస్ట్స్ కాదు, నార్మల్గా ఉండాల్సిన ఫాలికల్సే. అది మన ఫస్ట్ పాయింట్. ఇక రెండో విషయం ఏంటంటే మనం ఏదైతే సిస్ట్ తీసేస్తామో ఆ సిస్ట్ వెళ్ళిపోతుంది. కానీ పీసీఓఎస్లో మనం ఇలా సిస్ట్ తీసేస్తే సిస్ట్ వెళ్ళిపోవడం కానీ దాని ట్రీట్మెంట్ ఆ సిస్ట్ రిమూవల్ కాదు. ఎందుకు అనంటే ఈ సిస్ట్స్ నుంచి మనకి ఎగ్స్ వస్తాయి. సో ఎక్కువ ఉన్నంత మాత్రాన మనం ఉన్న సిస్ట్స్ తీసేస్తే ఆ లేడీకి ఎగ్స్ అనేటివే మిగలవు. సో పీసీఓడిలో ఎప్పుడైతే మనకి స్టీల్ లెవెంథాల్ 1930s చూపించిన ట్రీట్మెంట్ ఆ వెడ్జ్ రిసెక్షనే మనం ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇప్పుడు పీసీఓ డ్రిల్లింగ్ అనే సర్జరీ చేస్తున్నాం. సో ఎఫెక్ట్ పరంగా అంటే పేషెంట్ ఇంప్రూవ్మెంట్ పరంగా ఈ డ్రిల్లింగ్ అనేది కూడా సిమిలర్ ఎఫెక్ట్ కాజ్ చేస్తుంది. సో పీసీఓడిలో ఉండే సిస్ట్ మామూలుగా తీసేసేటటువంటి సిస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఒక కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే ఒక లేడీకి పీసీఓ అంటే మోర్ ఫోకస్ ఇస్ ఆన్ ద గైనిక్ ప్రాబ్లం, అంటే ఇన్ఫర్టిలిటీ కానీ పీరియడ్స్ ప్రాబ్లం మీదే మనకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ ఈ పీసీఓ ఈజ్ లైక్ అ మల్టీ సిస్టమ్ డిజార్డర్. మనకి ఇటువంటి లేడీస్ లోపల నెగ్లెక్ట్ చేస్తే, అంటే ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ
ఈ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, బీపీ, హైపర్ టెన్షన్ రావడము, షుగర్ అబ్నార్మాలిటీస్ రావడము, ప్లస్ ఒక రకమైన ఆత్మన్యూనత భావం. మోస్ట్ ఆఫ్ ద పీసీఓడి విమెన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లెవెల్స్ ఆఫ్ డిప్రెషన్ విచ్ ఆర్ వెరీ హయ్యర్. అంటే వీళ్ళకి పిల్లలు లేకపోవడం కానీ, అపియరెన్స్ పరంగా ఏదైనా లోపల బాధపడడం కానీ. సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. సో పీసీఓఎస్ అనేసి జస్ట్ అది ఒక ఓవరీకి, ఒక గైనికి సంబంధించిన ప్రాబ్లం లాగా కాకుండా ఒక మల్టీ సిస్టమ్ డిజార్డర్ లాగా మనకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలి. అండ్ ఈ అన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. కేవలం పీరియడ్ రెగ్యులరైజేషన్, ఇన్ఫర్టిలిటీ ఒకటి ట్రీట్ చేయడం కాదు, వీళ్ళని యాజ్ ఎ హోల్ ట్రీట్ చేయాలి అన్న ఉద్దేశంగా ఓవర్ మెనీ ఇయర్స్ చాలామంది డాక్టర్స్ రీసెర్చ్ చేసి ఈ నేమ్ చేంజ్ అనేది చేయడం జరిగింది. సో పీసీఓఎస్ కాస్త పిఎంఓఎస్గా మారింది, అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే, సో ట్రీట్మెంట్ పరంగానైతే డిసీజ్ మారలేదు, ట్రీట్మెంట్ మారలేదు, బట్ నేమ్ ఒకటి మారింది. సో దట్ మరి ట్రీట్మెంట్ ఫోకస్ అనేది మారాలి అని. సో మొత్తానికైతే ఈ పీసీఓఎస్ అనేది ఆర్ పిఎంఓఎస్ అనేది ఒక కామన్ ప్రాబ్లం. ఇది మనం చాలామంది లేడీస్లో చూస్తూ ఉంటాము. ఇది ఎంత కామన్ ప్రాబ్లమో ఎర్లీ స్టేజెస్లో అంత ఈజీగా ట్రీట్ చేయగలిగే ప్రాబ్లం కూడా. ఎందుకంటే దీన్ని మనము సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ 5% వెయిట్ లాస్తో కూడా మనకి చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది. సో మెయిన్ ట్రీట్మెంట్ షుడ్ బి ఆన్ ద ఎంటైర్ లైఫ్ స్టైల్ మనం హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ, ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకుంటూ బాడీ ఫిట్గా పెట్టుకుంటే ఈ పీసీఓడి కండిషన్ని మనం మందులు వాడేంత స్టేజ్ వరకు వెళ్లకుండా ముందే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నేమ్ చేంజ్ అనేది రీసెంట్గా జరిగింది కాబట్టి అప్ టు 2028 వీఆర్ పర్మిటెడ్ టు యూస్ బోత్ పీసీఓఎస్ ఆర్ పిఎంఓఎస్. ఈ రెండు టర్మినాలజీస్ మనం వాడుకోవచ్చు. ఈ ట్రాన్సిషన్ పూర్తయ్యాక 2028 తర్వాత దీన్ని పిఎంఓఎస్గానే పిలవాలి అని వాళ్ళు గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. సో వ్యూయర్స్, మీకు పీసీఓఎస్కి కానీ పిఎంఓఎస్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని అడగచ్చు. విల్ ట్రై టు క్లియర్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.